యశస్విని గారు అండ్ ఝాన్సీ గారు ఫస్ట్ టికెట్ మీకు ఇద్దామని కాంగ్రెస్ అనుకుంది. కాంగ్రెస్కి ఆ టైంలో అది గెలిపోవటంలో సమస్య, గెలవాలని ఖచ్చితంగా ఉంది కాంగ్రెస్. సో మీరైతే గెలుస్తారని ఒకటి ఉద్దేశం. లాస్ట్ మూమెంట్లో కోడలికి ప్రపోజల్ పెట్టినప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాదన ఏంటి? అంటే కోడలికి గెలవలేదు అలా ఏమైనా కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి అంటే అఫ్కోర్స్ అంటే వాళ్ళకు కూడా ఈక్వేషన్స్ మారినప్పుడు ఆ భయం అనేది వాళ్ళు టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా గెలుస్తుందా లేదా అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే ఎవరికైనా ఉంటుంది అది. కానీ బట్ వాళ్ళకి నా మీద నమ్మకము ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో అయితే గెలుస్తుందిలే, ఎలాగో ఇప్పుడు నేను క్యాంపెయిన్ చేస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఆ 30 years నుంచి 35 years నుంచి చేసిన ఆ స్వచ్ఛంగా సేవ అనేది ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్ కాబట్టి ప్రజలకైనా ఓటర్ మా మీద నమ్మకం ఉన్నది. సో వాళ్ళకి ఆ నమ్మకం ఉండటము రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలని నేను తెలుపుకోవాల్సిందే. ఇప్పుడు మనకి ఇక్కడ పిసిసి లెవెల్లో నుంచే కాదు, అక్కడ ఏసీసీ లెవెల్లో కూడా వాళ్ళకి ఆ నమ్మకం అనేది కలిసినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా మీద అంత నమ్మకం ఉంచుకొని నా కొడలకి ఇచ్చారు అని అంటే దట్స్ దేర్ గ్రేట్నెస్. యాక్చువల్లీ నథింగ్ మై గ్రేట్నెస్ అదర్ దెన్ మై పాలకుర్తి ప్రజలకి గ్రేట్నెస్ ఆల్సో. ఎందుకంటే అదనేది వాళ్ళకు కూడా నాకు రాకుండా నా కొడలకు వచ్చినా కానీ వాళ్ళు ఏమీ అంటే తప్పుగా రిసీవ్ చేసుకోలేదు. నన్ను ఎట్లా రిసీవ్ చేసుకున్నారో నా కోడలు కూడా అదే విధంగా రిసీవ్ చేసుకొని గెలిపించారు. అండ్ మీరు 11 yearsకే అమెరికా వెళ్ళిపోయారు అండ్ 16 yearsకే మీ పెళ్ళయిందని విన్నాము. అంటే ఫ్యామిలీ అంతా డాక్టర్, ఆ రియల్ ఎస్టేట్ అనే ఆలోచన ఎవరి నుంచి వచ్చింది, అసలు ఏంటి? అంటే నన్ను అమెరికా ఎవరైతే తీసుకెళ్లారో మా పెద్దనాన్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉంటారు. సో చిన్నప్పటి నుంచి కూడా నేను అక్కడ ఆ ఫ్యామిలీలో పెరిగాను కాబట్టి అమెరికా పోయిన తర్వాత సో ఆ బిజినెస్ అనేది నాకు అబ్బింది. సో మా వారి సైడ్ అంతా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ. సో ఆ బిజినెస్ అనేది కూడా నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు 18 ఏళ్ల దగ్గర నుంచి కూడా నేను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చేశాను జాబు. సో అప్పుడు చేసినప్పుడు ఏంటంటే నాకు ఫైనాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కలిగింది. సో అట్లా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళడం జరిగింది. యశస్విని గారు ఒకవేళ పాలిటిక్స్లోకి రాకపోతే ఎలా హౌస్ వైఫ్గానే ఉండేవాళ్ళ, లేకపోతే బిజినెస్ వాట్? యశస్విని ఎమ్మెల్యే కాకపోతే ఆర్ నెక్స్ట్ ఎమ్మెల్యే తర్వాత నెక్స్ట్ ఎలా ఏంటి, పాలిటిక్స్లోనే కొనసాగుతారా లేకపోతే వాట్ నెక్స్ట్? నేను హౌస్ వైఫ్గా ఏం లేనండి. నేను అక్కడ మా అత్తమ్మ వాళ్ళ బిజినెస్లో 8 to 5 వర్క్ చేస్తా. మార్నింగ్ 8 AM to ఈవినింగ్ 5 PM వర్క్ చేస్తా. మా ఫ్యామిలీ బిజినెస్లోనే చేస్తా. తర్వాత కూడా అదే కంటిన్యూ చేసేదాన్ని. మా హస్బెండ్ నేను ఇద్దరం అదే బిజినెస్లో చేస్తాం. ఎవరైనా సొంత పార్టీ నిధులు జైకొట్టడం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ప్రచారంలో జై కేసీఆర్ అన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఏమైంది ఆ రోజు? ఎవరైనా నోరు జారుతారండి. ఏదో జనాలందరికి కూడా తెలుసు నేను నోరు జారినా అని, కావాలని అంటేనా చెప్పండి. అది ఆ రోజు మేము ఊరికి అక్కడ మదిపల్లి అని ఒక దగ్గరికి వెళ్ళినాము. అయితే అక్కడ అది బీఆర్ఎస్ లీడర్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో అందరు నా గడిలో అందరినీ కుక్కేసిండ్రు ప్రజల్ని. వాళ్ళ ఇంటి ముందు మా క్యాంపెయినింగ్ వ్యాన్ పెట్టిండ్రు మనోళ్ళు. పెడితే అదంతా వెనకాల నుంచి డిస్టర్బెన్స్, మళ్ళీ వెనకాల నిల్చున్న వాళ్ళందరూ కంటిన్యూగా షోలో చెప్తున్నారు ఏదో ఒకటి. అంటే అది ఇది అంటారు, మళ్ళీ వెనకాల వాళ్ళు వస్తున్నారు అంటారు. అది జై కాంగ్రెస్ అనే బదులు బాయ్ బాయ్ కేసీఆర్ అని అంటున్నా కదా నేను. బాయ్ కేసీఆర్ బదులు జై వచ్చింది. అది వాళ్ళు తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్లో ఎందులోనో పెట్టుకున్నారంట. అది నేను కూడా చూడలేదు. పెట్టుకున్నారంట. అది అందరు చూసి పంపించడం స్టార్ట్ చేసిండ్రు నాకు. నేను అది ఒక్క నిమిషం కూడా, నేను ఒక 2 నిమిషాలు కూడా దాని గురించి ఆలోచించలేదు. ప్రజలు ఆలోచించారు దాని గురించి. ప్రజలు ఆలోచించిండ్రు, నేను ఆలోచించలేదు ఎక్కడ. ఝాన్సీ రెడ్డి గారు, అది మీ దగ్గరకు వచ్చిందా? మీరు చూసారు? అది చూసాను. ఏమనిపించింది? అంటే అది కామన్గా ఏంటంటే ఇప్పుడు మనము క్యాంపెయినింగ్ అప్పుడు అందరు ఉంటారు మన ట్రక్లోనే, క్యాంపెయినింగ్ ప్రచార రథంలో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తారు. అంటే మనం ఫోకసింగ్ అంటే లూజ్ అవ్వటం అనేది అంటే అది కామన్. అన్లెస్ యూనో యు ఆర్ సో ఫోకస్డ్ తప్పితే ఒక్కోసారి ఈ చెవులో ఒకటి చెప్తారు, ఈసారి ఈ చెవులో ఒకటి చెప్తారు. మళ్ళీ ఇంకోటి ఏమైందంటే మా క్యాంపెయిన్ వెళ్ళినప్పుడల్లా నైట్ అయితేనేమో కరెంట్ తీసేసేవాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు.
డే టైం అయితేనేమో వీళ్ళందరికీ తినడానికి తాగటానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేసి అందుట్లో పెట్టేవాళ్ళు. మళ్ళీ లేడీస్ వచ్చేవాళ్ళు, ఎందుకంటే బికాజ్ మేము మహిళలను కాబట్టి మహిళలు ఎక్కువ వచ్చేవాళ్ళు. మహిళలకు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళే ఆటోలు పంపించి 500 ఇస్తాం మీకు అని వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే మా క్యాంపెయిన్ సక్సెస్ అవ్వకుండా ఉండాలి, మహిళలు కనపడుతున్నారు ఎక్కువ అని. ఒక్కసారి ఇక్కడ పాజ్ తీసుకుంటాను. ఇంత అంటే ప్రచారం ఎంత ఉన్నప్పుడు ఎందుకు నేను క్యాంపెయిన్కి వెళ్తానని చెప్పి ఎప్పుడైనా అట్లా అనిపించింది? ఎప్పుడు అనిపించలేదండి. క్యాంపెయినింగ్ అయిపోయినాక ఒక్క నిమిషం నేను ఇక్కడ పాజ్ తీసుకుంటా. ఎవ్వరు లేరు ఇంట్లో, మీరు ఒక్కలే ఉన్నారు. ఎందుకు వెళ్ళాను క్యాంపెయిన్ అని చెప్పి ఒక్కరోజు అనిపించిందా? ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత వాట్ ఈస్ ఎందుకు క్యాంపెయినింగ్కి వెళ్ళినా అన్నది మటుకు ఎప్పుడు అనిపించలేదండి, నిజంగా చెప్తున్నా, ఎప్పుడు అనిపించలేదు. యాక్చువల్లీ ఆమె 28న మాది November 28న క్యాంపెయిన్ ఎండ్ అయింది. ఎండ్ అయిన తర్వాత ఆ టైంలో తర్వాత ఇప్పుడు మళ్ళీ మన రిజల్ట్స్ 3rd అయింది కదా, December 3rd. ఆ టైంలో అన్నది అత్తమ్మ మనం క్యాంపెయినింగ్ చాలా మిస్ చేస్తున్నాము, ఎందుకంటే రోజు అంటే మాకు ఒక సిస్టమాటిక్ ఉండేది. టైంకి ఎట్లా అంటే 8 o'clockకి వెళ్ళేవాళ్ళం ఇంట్లో నుంచి క్యాంపెయినింగ్. 8 o'clock ఇంట్లో నుంచి కింద దిగానే మాకు అక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. క్యాంప్ ఆఫీస్లో మేము దిగేసరికి జనాలు చాలా మంది 100 మంది ఉండేవాళ్ళు. వాళ్ళని అంతా కలిసి క్యాంపెయినింగ్ ఆ విలేజ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30 అట్లా అయ్యేది. అక్కడ నుంచి మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే మాకు 1.5 hour లంచ్ ఇచ్చేవాళ్ళు. ఆ 1.5 hour లంచ్లో కూడా ఈ లీడర్ రావాలని, వాళ్ళు కలవాలని, వీళ్ళు కలవాలని, వీళ్ళకి కండా కప్పాలి, వాళ్ళకి కండా కప్పాలనే వాళ్ళు. యాక్చువల్గా తినడానికి ఒక 1/2 hour టైం ఇచ్చేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం సెషన్ మొదలయ్యేది. ఆ సాయంత్రం సెషన్ ఎప్పుడండి అయ్యేది? 10-11 అయ్యేది. అంటే మేము వీఆర్ విత్ పీపుల్ ఫర్ దిస్ లాంగ్. సో ఆల్ ద సడన్, స్పెషలీ నాకు 6 months నుంచి అదే అలవాటు, తనకి 28 days నుంచి అదే అలవాటు. సో అలవాటు అయ్యి ఇంతమంది జనాల్లో ఉండి ఆల్ ద సడన్ ఒకసారి అందుట్లో అప్పుడు నన్ను 28th to 3rd హౌస్ అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ వాళ్ళే పోలీసులు పంపించి మా ఇంటికి, దయాకరావు పోలీసులు పంపించి నన్ను అక్కడి నుంచి కాన్స్టిట్యున్సీలో వెళ్ళిపోవాలని చెప్పారు. అదే మీరు ఇందాకలు అన్నది ఎమోషనల్ అయినమని. ఎందుకంటే ఏదా సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్లో పోలీసులు పంపించి బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారని అప్పుడు మీరు వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా మీకు ప్లస్ అయిందా? అది ఏమైందంటే అండి, ఆ రోజు పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు. నార్మల్గా కూడా మన ఇంటి కింద ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అయితే అందులో ఒక రిపోర్టర్ ప్రెస్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇట్లా ఏదో పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పి ఒకళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఒకళ్ళు ఇన్ఫార్మ్ చేసుకుని అందరు వచ్చేసిండ్రు అని 2 సార్లు వచ్చారు. ఆ రోజు కాప్స్ ఏమైందంటే ఆ రోజు 28th లాస్ట్ రోజు క్యాంపెయినింగ్ 5 o'clock ఈజ్ ద లాస్ట్. మేము 5 minutes to 5 ఆఫ్ చేసాం క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్ చేసింది మాకు పాలకుర్తి, మనకి కాన్స్టిట్యున్సీకి హెడ్ క్వార్టర్స్ నుంచి మేము తోరూరు మండలం వస్తున్నాం. వచ్చేటప్పుడే మాకు కలెక్టర్ గారు ఫోన్ చేశారు, ఇట్లా మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, మీరు వెళ్ళిపోవాల్సిందే కాన్స్టిట్యున్సీ అని. నేను చెప్పాను మేము ఇంటికే వెళ్ళలేదండి, కనీసం సూట్ కేసు చదువుకునే టైం అని ఉండాలి కదా, వెళ్ళలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంతోమంది మన కాన్స్టిట్యున్సీలో అవుట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చున్నారు, మరి ఇది నాకు ఒక్కదానికి ఎందుకు, అందరికీ పనిచేస్తుంది కదా అని అంటే, మీకైతే నోటీస్ వచ్చింది మేడం, మీకు మాత్రం పంపిస్తున్నాం, మీకు నోటీస్ వస్తాను. మేము ఇంటికి రాకముందే కాప్స్ ఆల్రెడీ అక్కడ వేరే స్ట్రీట్లో పోలీసులు ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసం. మేము ఇట్లా ఇంటికి వచ్చి మేము కనీసం టీ తాకముందే వాళ్ళు ఫాలో అయ్యి మాకు నోటీసులు సర్వ్ చేశారు, మీరు వెళ్ళిపోవాలి. సో ఐసెడ్ నేనన్నా ఓకే మీరు ఇచ్చారు కాబట్టి నేను తీసుకుంటున్నానండి అని చెప్పాను. వాళ్ళే అడిగారు సైన్ చేయమని అడిగారు. ఐసెడ్ ఐమ్ నాట్ గోయింగ్ టు సైన్, నేను సైన్ చేయను, ఎందుకంటే నీది అడ్రస్ నాకు లేదు, ప్లస్ మీరు తీస్తున్నారు కాబట్టి యాజ్ ఎ రెస్పెక్ట్ఫుల్ సిటిజన్గా నేను తీసుకుంటాను, కానీ ఇది అప్లై చేయదు నాకు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇండియన్ సిటిజన్, ఆమె అమెరికన్ సిటిజన్, సో నాకు అప్లై చేయదు అని నేను చెప్తే వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇచ్చినట్టుగా రికార్డింగ్ చేయాలన్నారు. అంటే మీరు రికార్డింగ్ చేయడానికి లేదు, బికాజ్ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ కాదు, వితౌట్ మై కాన్సెంట్ మీరు రికార్డ్ చేయరాదని చెప్పాను. చెప్పిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విత్-ఇన్ ½ an hourకి డిఎస్పీ గారు ఇంకొక పోలీస్ ఫోర్స్ని తీసుకొని వచ్చారు. సో ఝాన్సీ రెడ్డి గారు ఎంత జరుగుతున్నారు, మీరు అక్కడే ఉన్నారు, ఏంటి వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్, ఏం జరుగు అంటే కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు, ఏమైంది ఆ రోజు? అంటే అంత ఎమోషనల్గా మీరు అంటే అంత భయం అనిపించిందా, ఏమనిపించింది ఆ టైంలో మీకు? భయం ఎప్పుడు అనిపించలేదండి, నాకు ఎప్పుడు అనిపించదు కూడా. కాకపోతే ఏంది ఇట్లా చేస్తున్నారు అంటే ఇది కూడా ఓర్చుకోలేరా అంటే పంపించడానికి అంత ఇదేంది వాళ్ళకి అంటే, సరే ఇక్కడ వద్దంటారు, ఈ కాన్స్టిట్యున్సీలో వద్దంటే ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి, తెలంగాణ మొత్తం అదే కదా,
తెలంగాణ మొత్తం ఎలక్షన్స్ అవుతున్నాయి, మరి ఎక్కడ పోతారు? అంత ఆలోచన లేకుండా పంపించి ఇప్పుడు కదలాలి వెళ్ళాలి అంటే అది ఎంత మటుకు పద్ధతి? ఎంతోమంది, సరే ఒకవేళ అది నిజం అనుకున్నా కానీ ఎంతోమంది ఉన్నారు, అట్లా చూసుకుంటే లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇదే నోటీస్ వచ్చిందా అని అనిపించింది నాకు. ఇంత మరి ఇంత దారుణమా, దౌర్జన్యం ఏందా అనిపించింది.